all Kibo family members, my needs family members, and national international traders. గుడ్ మార్నింగ్. అయితే ఇప్పుడు మనము ఈరోజు వచ్చేసి కాయిన్ బిఎక్స్లో ఐఎన్ఆర్ డిపాజిట్ ఏ విధంగా చేయాలో మనం చూద్దాము. ప్రతి ఒక్కరూ కీబోలో కేవైసీ కంప్లీట్ చేసేయండి. అదేవిధంగా కాయిన్ బిఎక్స్లో కంప్లీట్ చేసేయండి. ఎందుకంటే ఈరోజు 6th జూన్, మనకు రేపు 7th జూన్కు కాయిన్ బిఎక్స్లో కేబీసీ కాయిన్ లాంచ్ కాబోతుంది. కాబట్టి మనము కేబీసీ కాయిన్ లాంచ్ కాకముందే మనము దానిలో ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మీరు కీబోలో కేవైసీ చేసుకొని ఉన్నవారు, కాయిన్ బిఎక్స్లో రిజిస్టర్ అయిన తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఇంకో పని ఏంటంటే వాళ్ళు ఇక్కడ వెరిఫై అయి ఉండాలి. వెరిఫై అయిన తర్వాత బ్యాంక్ డీటెయిల్ అనేది కంప్లీట్ వెరిఫై ఉండాలి. బ్యాంక్ డీటెయిల్ కాడ మీరు బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, అకౌంట్ టైపు అనేది, అకౌంట్ టైప్ అంటే సేవింగ్ అకౌంటా, కరెంట్ అకౌంటా అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అక్కడ చెక్ బుక్ ఫోటో కానీ పాస్బుక్ ఫోటో కానీ పెట్టాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని వస్తుంది. మీరు ఐఎన్ఆర్ డిపాజిట్ చేసే ముందు మీరు మీ కాయిన్ బిఎక్స్ అనేది ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీకు కింద లాస్ట్ వన్ కింద హోమ్ మార్కెట్ ట్రేడ్ ఆర్డర్స్ వాలెట్ అని ఉంది. ఇక్కడ వాలెట్ కన్నా టచ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఫస్ట్గా ఫండ్స్ అని ఉంది, డిపాజిట్ అని ఉంది. ఇక్కడ డిపాజిట్కు టచ్ చేయండి. డిపాజిట్ టచ్ చేసి ఉడుతుంది. ఇక్కడ మీ ఫస్ట్ అక్నాలెడ్జ్మెంట్ అని వస్తుంది, దాన్ని టచ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఐఎంపిఎస్ అని ఉంది పైన. ఇక్కడ మీ అకౌంట్ షో చేస్తుంది. ఇక్కడ మీ అకౌంట్ అనేది షో చేస్తుంది. తర్వాత ఇక్కడ ఐఎంపిఎస్కి అయితే 100 రూపాయల నుండి మినిమం 100 రూపాయలు చేసుకోవచ్చు. మ్యాక్సిమం అనేది 5 lakhs చేయొచ్చు. నెఫ్ట్ కాడకు వచ్చేసి మినిమం 100 రూపీస్, మ్యాక్సిమం 10 lakhs చేసుకోవచ్చు. ఆర్టీజీఎస్ చేయాలంటే మీరు మినిమం 100 నుండి మ్యాక్సిమం 20 lakhs వరకు చేయొచ్చు. మనం ఎక్కువగా ఫోన్పే యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనిలో ఏంటంటే ఫోన్పే, గూగుల్ పే కానీ అట్లా యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ అకౌంట్ ఇచ్చారో, మీ బ్యాంక్ అకౌంట్ ఏది ఇచ్చారో అదే అకౌంట్ నుండి యాప్ నుండి కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ మీరు ఏ అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్ యాప్ నుండి, లేకపోతే మీకు వచ్చేసి నెట్ బ్యాంకింగ్ అదే అకౌంట్ నుండి సెల్ఫ్ అకౌంట్ నుండి పంపించాల్సి ఉంటుంది. ఆ పంపించే ముందు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఐఎంపిఎస్కు టచ్ చేసాం. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ మాన్యువల్గా మనము చేయాల్సి ఉంటుంది. అయితే వీళ్ళ అకౌంట్ మనకు డిపాజిట్లో వచ్చుడుతుంది. మీకు ఇక్కడ కంపెనీ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఈ కాయిన్ బిఎక్స్ అకౌంట్ నెంబర్ నాది కోటక్ మహీంద్రా కాబట్టి కోటక్ మహీంద్రా బ్యాంకులో మన కాయిన్ బిఎక్స్ అకౌంట్ యాడ్ చేసుకొని ఉంచుకోవాలి. నేను ఇక్కడ యాడ్ చేసుకొని ఉన్నా ప్రజెంటు.
కైన్ బిఎక్స్ అకౌంట్ బెనిఫిషియరీలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నా కాబట్టి మీకు చూపించడం జరుగుతుంది. యాప్లో వచ్చిన తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోవాలి. ఇక్కడ బెనిఫిషియల్ టచ్ చేయాలి. చేశాక ఇక్కడ మొత్తం మీకు ఎన్ని బెనిఫిషియల్లో అన్నీ వస్తాయి కాబట్టి ఇక్కడ సెర్చ్ చేసుకుంటే కైన్ బిఎక్స్ అనే అకౌంట్ రావడం జరిగింది. అయితే మీ అకౌంట్ ఒక అకౌంట్ ఉంటే డైరెక్ట్ తీసుకోండి, లేకుంటే 2-3 అకౌంట్లు ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చేంజ్ చేస్తాను, దీనిలో అమౌంట్ లేదు. అమౌంట్ ఉన్నటువంటి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ అమౌంట్ కొట్టడం జరుగుతుంది. 300 అనేది నేను టైప్ చేసా. రిమార్క్ కాడ క్యాష్ అని పెడుతున్నా. ఇప్పుడు చేసిన 300 అమౌంట్ అనేది ఇక్కడ ఆల్రెడీ నేను కైన్ బిఎక్స్ అకౌంట్ ఇక్కడ యాడ్ చేసుకున్నా కాబట్టి కొంచెం నేను సెండ్ చేయడం కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఐఎంపిఎస్ చేయడం జరుగుతుంది. కన్ఫర్మ్ పే అని కొట్టేస్తున్నా. ఇక్కడ వచ్చేసి మీ కోడ్ ఏముంటుందో అది కొట్టేయండి. ఇక్కడ ఫెయిల్ రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నా. ఇక్కడ అమౌంట్ అనేది 300 ఉంది, 300 తీసుకోవట్లేదు. ఇక్కడ 200 పంపడం జరుగుతుంది. మనం మినిమం 100 కన్సల్ట్ పంపించచ్చు. ఇక్కడ ఫెయిల్ రావడం జరిగింది. ఇంకా అమౌంట్ తగ్గిస్తున్నా. ఐఎంపిఎస్ ఇక్కడ సర్వర్ ఎర్రర్ అన్నట్టున్నది. ఈ విధంగా పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ సెండ్ అమౌంట్ బెనిఫిషియరీ కైన్ అమౌంట్ ఇలా అమౌంట్ లేదు. అమౌంట్ అనేది ప్రాసెస్ డ్యూ టెక్నికల్ ఇష్యూ వస్తుంది. ఈ విధంగా సెండ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ మన యాప్లో పోయిన తర్వాత ఇక్కడ టైప్ మనం ఏ విధంగా డిపాజిట్ చేసామో ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఐఎంపిఎస్ అమౌంట్ ఒకవేళ 300 అయితే 300. ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ మీకు సెండ్ చేశాక మీకు ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది. ఆ కాపీ పేస్ట్ చేయాలి. ఇక్కడికి వచ్చేసి ట్రాన్సాక్షన్ ఐడి ఇచ్చేయాలి. అది మనం పంపించినటువంటి ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చేసి మనం ఇక్కడ లేకపోతే గ్యాలరీ అని వస్తుంది. గ్యాలరీ మనము స్క్రీన్ షాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిపాజిట్ అని క్లిక్ చేసేయాలి. 5 నిమిషాల్లో మీకు ఇక్కడ అమౌంట్ అనేది డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. అయిన తర్వాత మనకి ఇక్కడ టోటల్ వాలెట్ కార్డ్ అవపడడం జరుగుతుంది.
వచ్చే ఇక్కడ యాడ్ అయినటువంటి అమౌంట్ను మనము ట్రేడ్లో వెళ్ళి ఇక్కడ ఏ కాయిన్ కొంటే మనం దాన్ని టచ్ చేసేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంకా కాయిన్ రాలేదు కాబట్టి డాగ్ అనుకుందాం. డాజ్ కాయిన్ అనుకున్నాం. దీన్ని డాజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ASDT ఉంది, మనకు INR కాయిన్ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి అమౌంట్ను మనం బై చేయాలంటే సేల్ చేయాలన్నా కానీ బై చేయాలంటే బై టచ్ చేసేసి ఇక్కడ 100% తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే 25%, 50%, 75 తీసుకున్న తర్వాత బై నౌ అని కొట్టేయాలి. అది మనకు బై అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు సేల్ చేసుకోవాలంటే సేల్లో వచ్చేసి ఇక్కడ రేట్ అనేది ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ పైన వస్తుంది. తర్వాత మీరు 100% అయితే 100%, లేకుంటే ఎన్ని కాయిన్స్ అయితే అన్ని కాయిన్స్ ఇక్కడ కొట్టవచ్చు. 100% కొట్టి సేల్ అవుట్ అని కొట్టేస్తే సేల్ అయిపోవడం జరుగుతుంది. అయితే బ్యాంకులో టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల నేను అమౌంట్ అనేది వెళ్ళటం లేదు. సరే మళ్ళీ ట్రై చేస్తున్నా. సెండ్ అమౌంట్, సెండ్ బెనిఫిషియరీ కాయిన్ అమౌంట్ 100 రూపాయలు. కంటిన్యూ. టెక్నికల్ ఇష్యూ వస్తుంది కాబట్టి ఇదే విధంగా మీరు డిపాజిట్ చేసుకొని బై సెల్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.